హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 17A సుప్రీంకోర్టు తీర్పు. మరి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసాను ఫ్రెండ్స్, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సుప్రీంకోర్టు 17Aకు సంబంధించిన ఒక సంచలన తీర్పు అయితే వెల్లడించడం జరిగిందండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో ఊరట లభించిందనమాట. ఈ మేరకు ఈ కేసులో సిమెన్స్ మాజీ ఎండి సౌమ్యాది శేఖర్ పాటు ముకుల్, అలాగే చంద్ర అగర్వాల్, సురేష్ గయల్కు ఏపీ హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ బెయిల్ పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. డైరెక్టరేట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను స్వీకరించడానికి జస్టిస్ అభయ్, అలాగే జస్టిస్ జార్జ్తో కూడినటువంటి ధర్మాసనము నిరాకరించింది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుదీర్ఘ విచారణ చేసిన సుప్రీంకోర్టు ముకుల్ చంద్ర అగర్వాల్, అలాగే చార్టెడ్ అకౌంట్ అయిన సురేష్ గోయల్కు ఏపీ హైకోర్టు అయితే బెయిల్ను సుప్రీంకోర్టు మంగళవారం అయితే సమర్థించింది. సో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనము ఈడీ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని అయితే సమర్థించింది.